ఐపీఎల్ 18th ఎడిషన్లో నిన్నటి మ్యాచ్లో ఫ్యాన్స్కు మజా పంచాయి. పంజాబ్ చేతిలో చెన్నై ఓడిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జైంట్స్ సూపర్ విక్టరీ కొట్టింది. ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 4 మ్యాచ్లను ఓడిపోయింది. 18 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 219 పరుగులు చేసింది. ప్రియాంష్ ఆర్య 42 బంతుల్లో 7 ఫోర్లు 9 సిక్స్లతో సెంచరీతో చెలరేగగా శశాంక్ సింగ్ 36 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 52 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మార్కో జాన్సన్ మెరుపులు మెరిపించాడు. 220 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది. కాన్వే 69, శివన్ దుబే 42, రచిన్ రవీంద్ర 36, ధోని 27 పరుగులు చేశారు. చివర్లో ధోని సిక్సర్లతో విరుచుకుపడ్డా ఓటమి తప్పలేదు. మధ్యాహ్నం జరిగిన మరో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జైంట్స్ సూపర్ విక్టరీ కొట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్లా సాగిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో లక్నో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 రన్స్ చేసింది. లక్నో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కోల్కతా బౌలర్లను ఆటాడుకున్నారు. మార్క్రమ్ 47 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ 48 బంతుల్లో 81 రన్స్ చేశాడు. 8 సిక్సర్లు 7 ఫోర్లతో 87 రన్స్ చేసిన నికోలస్ పూరన్ నాటౌట్గా నిలిచాడు. మిగతా బ్యాట్స్మెన్లో అబ్దుల్ సమద్ 6, డేవిడ్ మిల్లర్ 4 రన్స్ చేశారు. 239 రన్స్ టార్గెట్ చేజింగ్లో కోల్కతా బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో క్వింటన్ డికాక్ 15, సునీల్ నరైన్ 30 రన్స్ చేసి పెవిలియన్ చేరారు. కెప్టెన్ అజింక్య రహానే 61, వెంకటేష్ అయ్యర్ 45 రన్స్ చేయడంతో కోల్కతా ఈజీగానే టార్గెట్ను చేజ్ చేస్తుందనుకున్నారంతా. అయితే మిడిల్ ఆర్డర్లో రమణ్దీప్ సింగ్, రఘువంశీ, రసెల్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. ఆఖర్లో రింకు సింగ్, హర్షిత్ రాణా పోరాడినప్పటికీ మ్యాచ్ చేయి దాటిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగుల దగ్గర ఆగిపోయింది.